హాయ్ గైస్, రీసెంట్గా రష్యన్ చేపల వేటగాడైతే తన చేపల వేటలో భాగంగా ఒక విచిత్రమైన తలనైతే గుర్తించాడు. ఆ తల కూడా మీరు చూసుకుంటే పిక్చర్లో ఒక ఏలియన్ మాదిరిగా అయితే ఉంది. సో ఇవి భూమిలో అట్టడిగిన నివసించే ప్రాణులు అన్నమాట. సో ఈ పైకి రాగానే కొంచెం డిఫరెంట్గా ఉందని అయితే యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను వీటిలోనూ షేర్ చేశాడు. సో ఇప్పటివరకు ఇలాంటి అద్భుతమైనది అయితే ఎవరు చూడని ప్రాణిని అయితే పట్టుకున్నాడని అయితే దీన్ని ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అయిపోయాయి. సో ఇంతకీ విచిత్రమైన జీవిని చూసి కొంతమంది నెటిజన్లు అయితే దీన్ని భూగర్భపు ప్రాణి అని అయితే, మరికొందరు ఇది గ్రహాంతర జీవి అంటే ఏలియన్ అయి కావచ్చు అని అయితే అనుమానిస్తున్నారు. అయితే దీని గురించి సముద్ర శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయం ప్రకారం ఇది లోతైన సముద్ర జాతికి చెందిన ఒక అరుదైన జీవి కావచ్చని అయితే చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ జాతికి చెందిన ఒక అసాధారణ మార్పు కావచ్చు, లోతైన సముద్రం ఇంకా పూర్తిగా అన్వేషించిన ప్రాంతంలో ఉండటంతో ఇలాంటి అసాధారణ జీవులు అయితే అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. సో రీసెంట్గా రష్యన్ ఆ మత్స్యకారుడి పేరు రోమన్ ఫెడోలోట్స్ అని, ఇతని పేరు పెడోలోట్. ఇతను ఇటీవల రష్యా ఉత్తర ప్రాంతంలోని బరెంట్స్ సముద్రం నుండి ఒక విచిత్రమైన సముద్ర జీవి దీన్ని అయితే పట్టుకున్నాడు. ఈ జీవి చూడటానికి సో ఆ పెద్ద నోటితో చాలా అపూర్వంగా అయితే కనిపించింది. సో సోషల్ మీడియాలో పంచుకున్న తను ఇప్పటికెప్పుడు వైరల్ అయిపోయినాయి. సో ఈ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న వీటికి వేరు కార్టిలేజియస్నస్ చేప అని అయితే చెప్తున్నారు. ఈ రకం చేపలు సాధారణంగా ఐస్లాండ్, నార్వే, మెడిటరేనియన్ సముద్రంలో అయితే ఉంటాయంట. సో ఈ మెడిటరేనియన్ సముద్రం ఆ ప్రాంతంలో దక్షిణాఫ్రికా తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ ఇవి చాలా లోతును జీవించే సముద్ర జీవులు అంట. ఈ చిన్న చేపలు కూడా మత్స్యకారులు ఆహారంగా తీసుకుంటారు. ఈ కొత్త జీవి సముద్ర గర్భంలోనే అంతులేని రహస్యాల నిదర్శనం కాబట్టి శాస్త్రవేత్తలు కూడా దీని గురించి మరింత పరిశోధనలు చేస్తున్నారు. పూర్తిగా అయితే ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు. సో ఇది తెగ వైరల్ అవుతుంది పిక్చర్లో అయితే. సో ఇది మీరే ఎంతమంది దీన్ని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.